తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు తాజాగా కామెంట్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో పిల్లలకి, స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి ప్రతి ఒక్కరికి బొట్టు, అలాగే విద్యార్థినులకేమో గాజులు వేసుకునేలాగా చేస్తామని చెప్పేసి అండి. ఏంటి దాని అంతరార్థం ఏమంటారు? ఆయన స్పష్టంగానే చెప్పారండి. విద్యార్థులందరికీ అంటే ఏ మతం అని చెప్పలేదు. విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి, ఇది కంపల్సరీ. అంటే అది బయట పంపించేస్తారు బొట్టు పెట్టిపోతే. అంటే మాస్టర్ పొద్దున్న డ్యూటీ ఏంటంటే గేట్ బయట నిలబడి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు ఉంటే చూసుకుని అది వాళ్ళే బొట్టు పెట్టి లోపల పెట్టడం, లేని వాళ్ళే బయటకు పంపించడం. అలాగే హిందూ విద్యార్థులు మాత్రం హిందువులే అని చెప్పారు. విద్యార్థినులు గర్ల్స్ అయితే వాళ్ళకి గాజులు ఉంటేనే తప్పనిసరి చేస్తారు. ఏంటి తప్పనిసరి చేయటం ఏంటి అసలు? గాజులు పెట్టుకో అంటే గాజులు అర్థం గాజులు పెట్టుకుంటే సంతోషం అండి. మన సంప్రదాయం అని గౌరవం. అవును, సంప్రదాయం గౌరవం వాళ్ళకి వదిలిపెట్టాలి. కానీ గాజు లేకుంటే పిల్లలకు తెలియ మనం చెప్పండి తల్లిదండ్రులు పిల్లల ఇష్టం. కానీ మీరెవరు గాజులు వేసుకు రావాల్సిందే అని చెప్పి మీరు అంటారు. మరి కొంతమంది ఏమో పైనుంచి కింద వరకు బురకా లేకపోతే చిన్నపిల్లలు కూడా ఎలా చేయమని చెప్పి ఇంకొకళ్ళు అంటారు. ఇంకొకళ్ళు ఏమో పెట్టుకుని పెట్టుకుని రాకపోతే మేము ఒప్పుకొని కొంతమంది అంటారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి? ఇది ప్రజాస్వామ్య దేశం, సర్వసత్తాక గణతంత్ర సెక్యులర్ రాజ్యమా, లేదంటే ఇది ఒక మత కేంద్రంగా మారిపోతుందా? ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? విద్యార్థులందరూ ఏ మతం స్పష్టంగా చెప్పాను. విద్యార్థులందరూ అంటే ఎవరైనా అని అంటే కాదు. ఆయన స్పష్టంగా చెప్పింది హిందూ విద్యార్థులను అయితే, మహిళా విద్యార్థులను అయితే, గర్ల్స్ అయితే హిందువులే. సరే, కమింగ్ బ్యాక్ టు థింగ్ అండి. ఆయన ఇది ముందల విద్యార్థులకి, తల్లిదండ్రులు పిల్లలకి సంస్కారం నేర్పించే దాని మీద ఆయన ఉండాలి. ఫస్ట్ మహిళలను ఎలా గౌరవించాలి, మిగతా వాళ్ళతో ఎలా మెలగాలి అనేది అది కూడా పిల్లలకి చెప్పాలి. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఒక దాంట్లో ఎక్కేపిస్తున్నాను. హైదరాబాద్ నగరంలో ఒక స్కూలు యాజమాన్యం పిల్లలకు హోంవర్క్లో హిందూ విద్యార్థులు కూడా నువ్వు ఇస్లాంలో ఉన్న కల్మా సుత్త ఉంటాయి కదా, అవన్నీ రమ్మని చెప్పి రాసిచ్చారు. రాసుకురమ్మనా? ఎలా ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ? ఆయన మాట్లాడిన మాటలో సరే ఇది ఇంపార్టెంట్. ఎవడు ఎందుకు పాటించాలన్నా నేను ఇది ఒక్కసారి కాదండి. ఇంకో చోట ఖమ్మంలో ఒక ఉపాధ్యాయుడు ఆగస్టు 15 జెండా వందనం చేయాలంటే నా మతం ఒప్పుకోదు, నేను ఇండియన్ జెండాకి వందనం చేయని వెళ్ళిపోయాడు. చర్యలు తీసుకోలేదు అతని పైన. తర్వాత చర్యలు తీసుకుని మళ్ళీ తర్వాత మీట్ అయినట్టు తర్వాత నేను అడుగుతున్నాను ఏంటిది? ఆ తర్వాత నిజామాబాద్లో ఆర్మూర్లో ఉర్దూ నేర్పుతున్నారు. ఎవరికి మాతృభాష? ఈ దేశంలో మాతృభాష ఎవరిది? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 99% మందికి మాతృభాష తెలుగు, మత భాష కాదు. ఉర్దూ అసలు ఎక్కడొచ్చిందండి? ఉర్దూని గౌరవించండి, చేయండి. ముస్లిమ్స్ అంటే ఉర్దూ ఈ రాజకీయ నాయకులు తయారు చేశారు. అసలు ముస్లిమ్స్కి ఇవాళ పాకిస్తాన్లోనే, మళ్ళీ రిపీట్ చేస్తానండి, పాకిస్తాన్లో డబుల్ డిజిట్ లేదు, ఉర్దూ మాట్లాడే 7% కూడా లేరు, పంజాబీ మాట్లాడుకుంటారు. ఇండియాలో మన రాష్ట్రాల్లోనో తీసుకొచ్చి ఈ రాజకీయ నాయకులు క్యాహై అంటే నాకు అర్థం కాదు. ఏంటండి ఇది? వాళ్ళకి ఎవరన్నా మా గోదావరి జిల్లాలో కానీ అక్కడంత ఎవరికైనా ఉర్దూ వచ్చి అసలు ఉర్దూకి రాసుకున్నానికి సొంత లిపి ఉందా? లేదు. అరబిక్ నుంచి తీసుకొచ్చారు కదా. నేను దాన్ని గౌరవిద్దాం భాషగా, కానీ తెలుగుని చంపేస్తానికి చూస్తా ఉర్దూ చేయటం ఏంటండి? ముస్లిం అయితే ఉర్దూ మాట్లాడి ఎక్కడా లేదు. నేను చెప్తున్నాను, రికార్డులో చెప్తున్నాను, రాసుకోండి. ఈ ప్రపంచ చరిత్రలో ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే కారణం దిక్కుమాల నీచమైన పాకిస్తాన్ కర్కోటక పాలకులు, సైనిక నేతలు బంగ్లాదేశ్కి వచ్చి నువ్వు ఉర్దూ నేర్చుకోవాల్సిందని రుద్దుతుంటే బంగ్లా విద్యార్థులు మతానికి మేమేమైనా మతం, నా మాతృభాష మన తెలుగులాగా మేమెందుకు నేర్చుకోవాలి? నీ ఉర్దూ లేకపోతే ముస్లిం కాదని ఎవడరా చెప్పింది? ఎవడు చెప్పాడు? నా బంగ్లా అమర బంగ్లా హే సోనార్ బంగ్లా అంటూ నినదించుకుంటా బయటకు వస్తే వేజీవిత కాల్పు జరిగితే చచ్చిపోయారు. ఆ స్ఫూర్తితో మనందరం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది సత్యం అండి. వాళ్ళ
రైట్. అట్లాంటిది నూరు భాషా రహంతుల్లా గారు అనేక మంది నేను చెప్తాను తెలుగు భాష దేవ భాష ఎంత అద్భుతంగా చేస్తారు వాళ్ళు. అట్లాంటిది ఇవాళ ఉర్దూని గౌరవిద్దాం, అబ్సల్యూట్ నో రిపీట్గా చెప్తాను, గౌరవిద్దాం, భాషకు గౌరవిద్దాం, సాహిత్యం రాస్తారు, చాలా బాగుంటుంది. కానీ నేను అంటున్నాను మా మాతృభాషగా ఇక్కడ తమిళనాడు వెళ్ళండి, కేరళ వెళ్ళండి, 30% ముస్లిమ్స్. కేరళలో 99.9% మంది మాట్లాడేది మలయాళం. చెప్తారు నేను హిందువుని లేదా ముస్లింని లేదా క్రిస్టియన్ని, నా మాతృభాష మలయాళం, నేను ఎందుకు నేర్చుకోవాలయా, వేరే తగ్గించి వేరే దిల్పులో నేను ఎందుకు రాసుకోవాలంటారు. అంటే మత భాష హిందువులకి సంస్కృతంగా ఉంటుంది. అంటే కొంతమంది సనాతన దేశకులు తప్పు అది ఉంది, కానీ ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరి అని పెడితే ఇదే విషయం సంస్కృతం చచ్చినట్టు నేర్చుకోవాలని అందరు ముస్లిమ్స్కి నేర్తారా? అందరు క్రిస్టియన్స్ నేర్చుకోండి అని చెప్పి మనం రుద్దుతారు. ఆప్షన్ ఐచ్ఛికంగా ఉంటుంది. నేర్చుకున్న వాళ్ళు జర్మన్ నేర్చుకోవచ్చు, సంస్కృతం నేర్చుకోవచ్చు, ఉర్దూ నేర్చుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టేది అబ్సల్యూట్గా తప్పులేదు. లెట్ us రెస్పెక్ట్ తెలుగు భాష యొక్క గొప్పదాన్ని. అందుకనే ఇలాంటి వాళ్ళ వల్లే, ఇలాంటి పాలకుల వల్లే వెంగళరావు గారు రామారావు గారి తర్వాత లేకుండా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చే నాటికి 2వ అతిపెద్ద భాష తెలుగు 4వ స్థానానికి పడిపోయింది. ఏ ఆత్మగౌరవం లేదా? కన్నడ, తమిళనాడులో, బెంగాల్లో, ఎక్కడికే బెంగాల్ ఎంతమంది ఏ మతస్థులు ఉంటారు అంటే వాళ్ళు చచ్చినట్టు ఒకటి నేర్చుకోవాల్సిందేనా? ఇది తప్పని నేను చెప్తున్నాను. బండి సంజయ్ గారు ఆయన చెప్పిన ఆ కంపల్షన్ దానికి వ్యతిరేకిస్తున్నా. ఐచ్ఛికంగా వదిలిపెట్టండి. మీరెవరు వాళ్ళ భాషలో నిన్నెవరో గుజరాతీకి సంబంధించిన గవర్నర్ గారు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, ఆడు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్నారులేండి, మెడికల్ కళాశాలలో నాన్ వెజిటేరియన్ మొత్తం సర్వ్ చేయొద్దు స్టూడెంట్స్ కానీ నోటీస్ ఇచ్చేసి ఆపేసింది ఆవిడ. వీళ్ళెవరో భాష మనం 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 ఏం తినాలో చెప్పడానికి, ఏం బట్టలు వేసుకోవాలో చెప్పడానికి, ఎక్కడ ఎలా ఉండాల్సిందో ఉండడానికి వీళ్ళెవరండి? నాకు అర్థం కాదు. అందువల్ల 2 విషయాలు ఉన్నాయి సంజయ్ గారు చెప్పేదాంట్లో. కానీ ఈ విషయంలో మాత్రం దయచేసి ఆ మతాలని, అందుకనే హంబుల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ మతం వాళ్ళతో సరస్వతి స్తోత్రాన్ని ఖచ్చితంగా చదవాలి ప్రతి ఒక్కళ్ళంటే. ఇవాళ పాఠశాలల విద్యార్థుల వరకు దయచేసి మతాన్ని, కులాన్ని దూరం చేయండి. మై హంబుల్ రిక్వెస్ట్. అది మీరు హిందూ స్కూల్స్గా కొంత సంస్థ నడిపే స్కూల్స్ కానీ, లేకపోతే ముస్లిమ్స్ నడిపే కానీ, పెంతెకోస్తు క్రిస్టియన్ అసోసియేషన్ నడిపే స్కూల్స్ కానీ దయచేసి చెప్తున్నాను. మీరు చాలామంది ఇంతకుముందు కూడా క్రిస్టియన్ మిషనరీస్ నడిపే స్కూల్లో యేసు ప్రభు ప్రార్థన చేయించేవారని చెప్పేవారు ఇంతకుముందు. మీరు దయచేసి మీరు మా మద్రాసాలలో నేను చెప్తాను, ముందర ఏంటంటే మౌల్వీలు చేయటానికో లేదా పూజారులు చేయటానికో లేదా నన్స్ పాస్టర్ చేయటానికో మీరు సెపరేట్గా పెట్టుకోండి. అవును, అవసరం కూడా, ప్రజలకే అది అవసరం. కానీ మొత్తం స్కూల్స్లోనే మొత్తం మత భాష నేర్చుకుంటా అంటే ప్రభుత్వం ఆప్ చేయండి. బండి సంజయ్ గారు మీరు కేంద్ర హోంశాఖ మంత్రి ఇక్కడికి వచ్చి రెచ్చగొట్టి రాజకీయాల గురించి కాదు, సపోర్టివ్. మీరు కేంద్రంలో చట్టం పెట్టండి. ఏదైతే మొదట 5 సంవత్సరాలు ప్రాథమిక భాష మాతృభాషలో జరగాలని చెప్పారు కదా, మంచిదే. కానీ హిందీ రుద్దమాకండి, ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ కింద మీరు చట్టం పెట్టండి. విద్యను నేను చెప్తున్నాను ఖచ్చితంగా. నిజంగా ఇప్పుడు మా ఇస్లాంకి సంబంధించిన విద్యార్థులు ఉంటారు, వాళ్ళు సరస్వతి స్తోత్రం చేయమంటే ఎందుకు చేయాలి? వీళ్ళు ఇష్టమా? నేను అడుగుతున్నా, ఎలాగా కుదరదండి అది. రైట్. అందుకని నేను చెప్తున్నా 2 విషయాలు ఒకటి ఫైనల్గా, తక్షణమే ప్రతి పాఠశాలలో దేశంలోనే విద్య, ఉచిత వైద్యం సమానంగా అందరికీ నాణ్యమైన విద్య ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం అందరికీ సమానమైన. నేను మా చిన్నప్పుడు అండి మా స్కూల్లో బీఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ చదువుకున్నా. మా కాంపౌండర్ వాళ్ళ పిల్లలు కూడా అక్కడే చదువుకునేవారు. అప్పుడైతే బట్టలు కొంచెం తేడా ఉండి, ఇప్పుడు ఏకరూప దుస్తులు. అందుకని ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వమే ప్రాథమిక స్థాయి వరకు మొత్తం స్కూల్స్ విద్యా వ్యాపారాన్ని బంద్ చేయండి. మనకు కావాల్సిన నాణ్యమైన విద్య, అద్భుతమైన విద్య, అద్భుతమైన సౌకర్యాలు ఇవాళ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తున్నానండి. 41 ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు జూనియర్ కళాశాల వరకు +2 వరకు చదివే దాంట్లో తెలంగాణకి 34% పడిపోయింది. 66%, 65.5% ప్రైవేట్ పాఠశాలలోకి, ప్రైవేట్ కాలేజీకి వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 60% మంది, 59% మంది ప్రైవేట్ దానికి వెళ్ళిపోతున్నారు. అదే ఢిల్లీ చూడండి, అక్కడ నేను చెప్పింది మౌలికంగా మన ఒక సందేశం ప్రజలకు వాళ్ళు కట్టారు. సిసోడియా గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు నోటీస్ బోర్డు పెట్టుకున్నారు, ప్రభుత్వ పాఠశాలలో సీట్లు అడగొద్దు, కానీ ప్రైవేట్ పాఠశాలలో సీట్లు ఇప్పిస్తాం. దట్ ఈస్ ద దమ్ కెపాసిటీ. ఇవాళ ప్రతి విద్యాలయంలో ఉండాలని కోరుకుంటున్నాను. విద్యను అభివృద్ధి చేసుకోవాలి. విద్య పిల్లలకు మనం కులం మతం బోధిస్తామండి, పాఠాలు కూర్చొని అద్భుత సైన్స్ని బోధించండి. తర్వాత 8వ తరగతి నుంచి ఒక పీరియడ్ నేను పెడితే రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగం చేసింది, 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చాను. ఇస్తే 8వ తరగతి నుంచి కెరీర్ కౌన్సిలింగ్కి ప్లస్ దాన్ని ఏమంటారండి, ఒక నైతిక విలువ అంటే మోరల్ పోలీసింగ్ అంటే చెప్పాలి. మనదంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్,
అయిపోయినాయి. మా అమ్మ ఉండదు, ఇవాళ భార్య భర్తలు పనిచేయాల్సిన సందర్భం వచ్చింది. ఇవాళ అవునవును. తప్పదు, ఎందుకంటే సమాన హక్కులు వచ్చినాయి, తప్పదు కూడా. పెద్దవాళ్ళు ఉండలేదు, కనీసం అంటే వాళ్ళ సంస్కారాలు నేర్చుకుంటారు, కనీసం చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు అంటే 8వ క్లాసులో ఖచ్చితంగా కెరీర్ కౌన్సిలింగ్ ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఏం మాట్లాడుతారు తెలియదు, ఎవరు ఉండాలో తెలియదు, రాజ్యాంగ విలువలు అంటే తెలియదు. సోషల్ సైన్సెస్లో అమెరికాలో ఇంజనీరింగ్ చదివినా సరే సోషల్ సైన్స్ ఉంటాయి, టాప్ ఇంజనీరింగ్ కాదు, సోషల్ నెగ్లెక్ట్ చేస్తున్నారు, సమాజం సంబంధం లేదండి. చట్టం అంటే బిహేవియరల్ సైన్స్ అంటే తెలవకపోతే పిల్లలు తప్పుదారి పడటానికి, దిక్కుమాల దానికి. అందుకని అది చేయండి. ఈ డ్రగ్స్ అనే మహమ్మారి వస్తుంది. సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. దో వి డిఫర్ విత్ యూ అదర్ ఆస్పెక్ట్. మీరు కొంచెం గట్టిగా వెళ్ళే మనిషి. మొత్తం తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు రాష్ట్రాల మీద కాన్సన్ట్రేట్ పెట్టి తుక్కుగా ఎవడైతే డ్రగ్స్కి వెనకమాల ఉన్నాడో వాళ్ళు తుక్కుగా వాళ్ళని తీసుకెళ్ళి లోపల ఉగ్రవాద చట్టం అంటారు కదా, ఏళ్ళ మీద పెట్టండి, వాళ్ళ మీద కాదు. ధైర్యం ఉంటే అది ఆప్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.